కేంద్ర కేబినెట్ బీహార్కి వరాల జల్లు కురిపించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి భారీ పథకాల్ని ప్రకటించింది. అయితే బీహార్కి ప్రకటించిన పథకాలపై విపక్షాలు ఎన్నికల స్టంట్ అంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. దీనికి కేంద్రం ఇస్తున్న కౌంటర్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ బీహార్ రాష్ట్రానికి భారీ అభివృద్ధి పథకాలను ఆమోదించింది. 50,000 కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పెంచేలా పథకాలు ప్రకటించారు. రహదారుల నిర్మాణం, విద్యుత్ సరఫరా, డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపరచడం ఈ పథకాల్లో భాగం. బీహార్లో వెనుకబడిన ప్రాంతాలకు స్మార్ట్ స్కూల్స్, ఆసుపత్రులు స్థాపించేందుకు కేబినెట్ నిధులు కేటాయించింది. అంతేకాదు బీహార్లో 7,616 కోట్లతో 2 భారీ రవాణా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల్లో మొకామా, ముంగేర్ మధ్య 82.4 కిలోమీటర్ల 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా ఉంది. బక్సర్, భాగల్పూర్ హైస్పీడ్ కారిడార్ లో భాగమైన ఈ రహదారి హైబ్రిడ్ అన్యూటీ మోడల్ తో 4,447 కోట్లతో నిర్మితమవుతుంది. మొకామా, బరాహియా, లఖిసరాయ్, జమల్పూర్, ముంగేర్, భాగల్పూర్ నగరాలను హైవే కలుపుతుంది. భాగల్పూర్ సిల్క్ పరిశ్రమకు ప్రసిద్ధి, టెక్స్టైల్, లాజిస్టిక్స్ హబ్ గా మారబోతోంది. బరాహియా ఆహార ప్యాకేజింగ్, వ్యవసాయ వేర్ హౌస్ కేంద్రంగా ఎదుగుతోంది. ఈ కొత్త హైవే ద్వారా సరుకు రవాణా వేగవంతమవుతుంది.